అధికారి, మన సిస్టము, మన ప్రభుత్వము. మన ప్రభుత్వం అంటే అందరికీ సిస్టమ్. అందులో మన వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు వారిని ఒక మాట గౌరవంగా అడగాల్సింది ఏంటంటే చేయడానికి సమాధి చేయడానికి ఒక పైసా ఉండడానికి ఆ రాత్రి ఎక్కడ ఆశ్రయం ఉండాలో కూడా తెలియని ఆ అర్ధరాత్రి దుస్థితిలో ఆర్టీఓ గారు మా దగ్గరకు వచ్చి ఎందుకు ఒక చిన్న సహాయం చేయడానికి రాలేదు, ఎందుకు ఎంఆర్ఓ రాలేదు? మొదటగా ఒక 10,000 రూపాయలు ఫస్ట్ ఇచ్చి ఎంఆర్ఓ ఆర్టీఓ దగ్గర ఉన్న అధికారులతో ఫస్ట్ ఒక 10,000 రూపాయలు ఇచ్చి శవాన్ని దానం చేయమని పూర్ణవేలు ఖర్చులు ఇస్తారు. ఆ పని ఆర్టీఓ గారు మొన్నటి నుంచి 24 గంటలు శవం ఈ ఎంఆర్ఓ ఆర్టీఓ మన సిస్టంలో ఉండొచ్చు, ఎందుకు రాలేదు ఆర్టీఓ గారు? ఎందుకు కాదు? శవాన్ని పట్టుకొని విజయ్ గారు 50 అడుగులు అలా శవాన్ని పొందబెట్టడానికి పోవాలి కాదు. శవాన్ని పట్టుకొని 24 గంటలు ఈ రోడ్ల మీద కూర్చొని ఎక్కడికి పోవాలని అడిగింది పోలీసులు. ఈ శవాన్ని పట్టుకొని ఈ రాత్రి ఎట్లా పొందబెట్టడానికి లేదు, ఆ ఇంట్లో కరెంట్ లేదు, ఆడికి పోవాలని లాస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్. ఆ రోజు ఎంఆర్ఓ గాని ఆర్టీఓ గాని ఒకరిని డెత్ అయినప్పుడు డెత్ అయిన బాడీ దగ్గరికి ఆర్టీఓకి ఎంఆర్ఓ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ శవం ఎక్కడి నుంచి ఏ ఊరు, వాళ్ళ ఖర్చులు ఉన్నాయా లేవా, వాళ్ళ ఫిజికల్ ఖర్చులకి కదా, మీరు ఎందుకు రాలేదు అనేది దాని మీద మీ వివరణ కావాలని అడుగుతున్నాను. అందుకోసం ఇప్పటిదాకా మీకోసం వెయిట్ చేసి యాక్చువల్లీ 19th రోజు నేను లీవ్ పెట్టాను సార్. 24th వరకు 19th నేను హైదరాబాద్లో చూసినా సార్, వాట్సాప్ లో చూసినా, యూట్యూబ్ లో అన్ని వచ్చింది. అందుకే నేను లీవ్ క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్లీ ఆదిలాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే 2 days టైం. చెప్తాను అర్థం చేసుకో. ముందు ఉన్నాయి అందరూ మందికి వచ్చి అర్థం చేసుకోవాలి. అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయింది. హ్యాండ్ ఆఫీస్ వచ్చినా మన ఫోటోలు సమస్య సాల్వ్ సబ్మిట్ చేసినాం. దాంట్లో అంటే నేను నాకు కావాలిటీ ఉండడం వలన మీరు అడిగిన క్వశ్చన్ కు సమాధానం ఎంఆర్ గారు కూడా సండే జాగలేదమ్మా. మీ స్టాఫ్ తోటి కాంటాక్ట్ లో ఉండి ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారు పోయి ఆ చనిపోయిన బాడీ దగ్గరికి, ఆ ఫ్యామిలీ దగ్గరికి పోయి ఏం చేయాలో మన వంతుగా మీ అధికారాలతో ఎంఆర్ఓ చెప్పారా? ఎందుకు కారణం ఏంటి? ఎందుకు రాలేదో చెప్పండి. ఎమ్మెల్యే పక్కనే పార్టీ వాడు కదా, వాడు చంపినవాడు, వాడు ఎందుకు వస్తాడు? వాడు చంపినవాడు ఇంకెందుకు వస్తాడు? మనిషి మంచిగా చూడటానికి ఎమ్మెల్యే చెప్పకుండా మావా ఎమ్మెల్యే ఎవరన్నాడు ఉన్నాడు కదా, ఎమ్మెల్యే అనే లంబగాడు ఉన్నాడు కదా ఇక్కడ, అతను చెప్పిందా రారా మీరు? మరి ఎందుకు మీరు ఆర్డర్ చేయలేదు ఎంఆర్ఓకి? బాడీ దగ్గర మీ ఫేస్ చూస్తేనేమో చాలా ప్రేమించేటట్టుకున్నారు మీరు రూపం, కానీ మీ యాక్షన్ మాత్రం ఇంత భయంకరంగా ఉందండి. ఎందుకు డైరెక్షన్ ఇవ్వాలి? ఎంఆర్ఓ గారు మీకు తెలుసా ఇన్సిడెంట్ జరిగింది? మీకేమి ఇన్ఫర్మేషన్ రాలేదు? మీకు పోలీస్ స్టేషన్ కి ఎలాంటి సంబంధం లేదు? ఏడు డిఎస్పీ గారు సిఐ గారు రమ్మని
ఇక్కడ నడుస్తున్నది దాదాగిరి నడుస్తుందా? దగ్గరికి హత్య గాయపడినటువంటి శవం దగ్గరికి ఒక ఆర్టీఓ వచ్చి అమ్మాయికి 10,000 రూపాయలు ఉంచుకో, ఆ పునరావాసం కాను శవాన్ని తగలబెట్టడానికి దేనికో ఈ 10,000 రూపాయలు ఉంచని నీకు అవకాశం ఉందిగా, డబ్బులు ఇచ్చే అవకాశం నీకు జీవో కూడా ఉందిగా, తిండి ఉండదుగా, ఒక ఆర్టీఓ చేయాలి కదా. తన దగ్గర ఒక చిన్న ఈ శవాన్ని ఎక్కడ తీసుకుపోవాలన్న రాత్రి ఆ ఒక్క మాటగా అందరం చెల్లించిపోయాను. సార్ ఈ శవాన్ని తీసుకొని ఇంటికి పోలేదు సార్ ఈ అర్ధరాత్రి పూట, నేను ఎట్లా పోవాలి అని అంటే ప్లేస్ లేక స్థలం లేక పోలీస్ స్టేషన్ లో వద్దంటాడు డిఎస్పీ. ఇంటికి పోవడానికి 12 కిలోమీటర్ల శవాన్ని తీసుకొని పోవాలి, అక్కడ ఇల్లు లేదు, దాంట్లో కరెంట్ లేదు, ఎవరొచ్చి కొడుతున్నారో తెలియదు. ఆ ఊళ్ళో వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఆ ఊరికి పోవడం కుదరలేదు, పోలీస్ స్టేషన్ లో శవం పెట్టడం కుదరలేదు. ఇప్పుడు ఈ శవాన్ని తీసుకొని నేను ఎడిపోవాలని తల్లి అడిగితే ఎక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకొచ్చినామో మళ్ళా అదే దగ్గరికి పోయి ఈ శవాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది. ఇంత భయంకరంగా ఉంటుందా ఎక్కడన్నా? ఇది ఆర్టీఓకి ఇష్యం, ఎంఆర్ఓకి ఇష్యం. ఇది ఇక్కడ ఎమ్మెల్యే మీ రాజ్యాన్ని కొనసాగిస్తున్నావు. మీ ఎమ్మెల్యే కొనసాగించినప్పుడు మీ ఊళ్ళో ఉన్న రెడ్ల వైపు కొందరు రెడ్ల వైపు వారు బాధితులైనటువంటి బీసీఎస్ఎస్ల పక్షాన ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే దీనికి చెప్పాలా, ఆర్టీఓకి చెప్పాలి లేదా ఎంఆర్ఓకి చెప్పాలా. ఎమ్మెల్యే నుంచి డైరెక్షన్ లేని ఆర్టీఓ కదలడం, ఒకవేళ కాదని నేను అట్లా చేయించేవాడిని కాదని మీరు అంటే, మీరు ఆ మాట అంటే మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతాను. అంటే మీరు ఎంఆర్ఓ చెప్పాలా, ఎంఆర్ఓ ఇక్కడికి రాలే. నేను పోలీసు వాళ్ళని అడిగినా తల వంచుకొని మౌనంగా ఉంటాను, ఆర్టీఓని అడిగినా తల వంచుకొని మౌనంగా ఉంటాను. మీ దగ్గర సమాధానం ఎందుకు లేదు సార్? నో, మీ దగ్గర ఆన్సర్ ఉందా అంటున్నా. ఏమింది మీరు ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలే అంటే, మీరు ఒకటి నాకు తెలవదు అన్నారు ఎంఆర్ఓ గారు. ఒక మనిషి చచ్చిపోయిన సంగతి ఒక ఎంఆర్ఓకి తెలవదంటే మీ పోస్ట్ దేనికి మేడం? మీ ఎంఆర్ఓ పోస్ట్ అమాయకత్వంగా చెప్పారా? మీ అమాయకత్వానికి నేను బాధపడాలా, బాధపడాలా? మీ మండలంలో ఒక మద్దలైన సంగతి ఒక శవాన్ని పట్టుకొని మీ మండలంలో 2 రోజులు తిరుగుతుంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదనుకో ఎంతవరకు కరెక్ట్ మేడం? మీరు వ్యక్తిగతంగా మీ పట్ల మాకు ఎంతో సానుభూతి మా వర్గాలే, కానీ ఏ సిస్టమ్ లో ఉండి పని చేస్తున్నాం మనం? మనకు అంతరాత్మ ఎట్లా ఉపయోగపడుతుంది అసలు? ఆర్టీఓ గారు మీరు దీని మీద మౌనమే అంగీకారం అన్నా పర్వాలేదు, మేమేం బాధపడం, కానీ మాకు జరిగిన విషయం ప్రపంచానికి తెలవాలని చెప్తున్నాను. ఈ విషయం ఒక చనిపోయిన శవం దగ్గరికి బీదా బిక్కి జనం దగ్గరికి ఒక్క పైసా లేని వాళ్ళు శవాన్ని పట్టుకొని 2 రోజులు ఇక్కడ తిరుగుతుంటే, ఆ 2 రోజులు న్యాయం కోసం తిరుగుతుంటే అసలు ఆర్టీఓ రెవెన్యూ నుంచి, ఆర్టీఓ ఫ్రమ్ కలెక్టర్ నుంచో చీఫ్ సెక్రటరీ నుంచో మీరు మాకు ఏదైనా చెప్పి మీరు పోలీసులను కోఆర్డినేట్ చేయాల్సినటువంటి పాత్ర ఆర్టీఓ. పోలీసు వాడు దిక్కు లేకపోయి పోలీసు వాడు బ్రహ్మాండంగా తిరుగుతాడు. రాయగా మాకు ఏంది ఎమ్మెల్యే అంటున్నాడు, మాకు రేవంత్ రెడ్డి అంటున్నాడు అన్నట్టు తిరుగుతాడు. ఆయన ముఖం చూసారు, చేసుకోండి ధర్నా చేసుకోండి, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మాకు రెట్లందరూ అండగా ఉన్నారు అన్న అంత కాన్ఫిడెన్స్ గా తిరుగుతుండే ఊపిరి తీసుకుంటాయి. అందుకనే మేము అంటున్నాం సార్, ఒక ఆర్టీఓగా ఒక ఎంఆర్ఓగా చచ్చిపోయిన బాడీ దగ్గరికి ఆ ఫ్యామిలీ దగ్గరికి చిన్న మెరిసి చిన్న అభిమానం, మీరు వాళ్ళ మీద చిన్న ఏదైనా ఒక మీరు ధర్మం ఏదైతే ఉందో అది చేయలేకపోయేదని మేము బాధపడి మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ప్లేస్ లో రెడ్డి అధికారులు వేరే అధికారులు వెలమకమ్మ అధికారులు ఉంటే అసలు మీరు ఉండరా సార్? చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చెప్తారు. మా వర్గాలు కాబట్టి ఆగినాం. ఇది ఒక్కసారి మనసులో పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరండి, 1/2 గంటలో ఆ ఊరు పంపిస్తాం. ఇంకోటి, బాధితులను ఎవరు పెడితే ఎవరు పిలిస్తే వాళ్ళకి దగ్గరికి నేను బాధితులు పంపను. బాధితులంతా ఈ సంఘటనలో జరిగిన బాధితులంతా బీసీఎస్సీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ కంట్రోల్లో కూడా ఎక్కడికి పోరు బాధితులు. ఎవరు చెప్పకుండా, ఎందుకంటే మా భయం మాది, మేము కంట్రోల్ చేస్తున్నాం. ఎవరొచ్చి ఈగ వాళ్తుందో, ఎవరి నుంచి ఏ దాడి జరుగుతుందో భయంగా వాళ్ళని 48 అవర్స్ నుంచి కాపాడుతున్నాం మేము. అందుకనే చాలా జాగ్రత్తగా మీకు అందుబాటులోకి ఎప్పుడు తేవాలి, మీ ఆ ఊరికి ఎప్పుడు పంపాలి, కమిషన్ దగ్గరికి ఎప్పుడు పంపాలి అన్న దాంట్లో కొద్దిగా ఆలోచించి మీకు ఆ కమ్యూనికేషన్ లో గ్యాప్ అయింది. మీరు దాని విషయంలో ఏం బాధపడద్దు, మీకు ఎప్పుడంటే అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాకపోతే ఈమె ఆరోగ్యం బాగలేదు, 3 రోజుల నుంచి తిండి లేదు. ఆ 3 రోజుల నుంచి తిండి లేక నీరసమై ఇప్పుడు సెలైన్ బాటిల్ తెప్పించుకొని వచ్చింది పాప తల్లి.
మరి ఈమెని తీసుకుపోవాలంటారా అక్కడికి? కమిషన్ చైర్మన్ ఇక్కడికి వస్తుందా? ఇలాంటి అనారోగ్య పరిస్థితులు తప్పకుండా జరిగిన సంఘటన స్థలంలోనే విచారించాలనే రూల్ ఏమైనా ఉంటేనేమో తీసుకొని పోదాం. లేదంటే కమిషన్ ఇక్కడికి వస్తే 4 చైర్లు అరేంజ్ చేస్తాం, మొత్తం టెంట్ అరేంజ్ చేస్తాం, లేదా కమిషన్ వాళ్ళకైనా కలెక్టర్ అయినా అరేంజ్ చేస్తారు, మీరైనా అరేంజ్ చేస్తారు, విచారించుకోమని చెప్పండి.